అందరికీ నమస్తే అండి. 2029లో అధికారంలోకి వస్తాం. మరో 3 ఏళ్ళు 2 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి. మనమే అధికారంలోకి వస్తాం. వచ్చాక వాళ్ళ తాట తీద్దాం. ఈ కంపెనీని వెళ్ళగొట్టేద్దాం. మావిగని కట్టేద్దాం. సో వాళ్ళని అరెస్ట్ చేసేద్దాం. వీళ్ళని వేసేద్దాం. రప్పా చేద్దాం అని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు మొదలుకొని వైసీపీలో పదే చెప్తున్న మాట ఇది. అయితే సర్వేలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. అసలు వైసీపీని ఎందుకు గెలిపించాలి అని ప్రజలు ఎప్పటికీ ఆలోచనలోనే పడినట్టుగా రకరకాల సర్వేలు చెప్తున్నాయి. ఒక 2 నెలల కిందట వచ్చిన ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చాలా స్పష్టంగా చెప్పింది. వైసీపీ ఓట్ బ్యాంక్ గతంతో పోలిస్తే తగ్గింది అని. 2 నెలల కిందట వచ్చింది ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే. అందులో ఆంధ్రప్రదేశ్లో కూటమి బలం పెరిగింది, ఇంకో 2% ఓట్లు పెరిగాయి అని వచ్చింది. సో ఇప్పుడు తాజాగా మరో నేషనల్ సర్వే, సీ వాటర్, ఏబీపీ లాంటి సర్వేలతో పాటు మరో నేషనల్ సర్వే కూడా ఒక స్పష్టమైన లెక్క ఏంటంటే, కూటమికి 2024తో పోలిస్తే 2% ఓట్లు పెరిగాయి, వైసీపీకి 2024తో పోలిస్తే 2% ఓట్లు తగ్గాయి. సో ఇది వైసీపీ అప్రమత్తం అవ్వాల్సిన సమయం, వైఖరిలో మార్పు తీసుకురావాల్సిన సమయం. జనంలో ఆలోచనలు రావట్ల, వైసీపీ పట్ల పాజిటివ్ ఆలోచనలు రావట్ల. కూటమి వాళ్ళు తప్పులు చేస్తున్నా, కూటమి మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా అది వైసీపీకి అనుకూల ఓట్ బ్యాంక్గా మారలేదు సరికదా. గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన ఓట్లు కూడా మళ్ళీ వచ్చే అవకాశం లేదు అని సర్వేలు చెప్తున్నాయంటే చూసుకోండి. లేదు మేము సర్వేలు నమ్మము, మేము మా ఊహనే నమ్ముతాము, మా బ్రెయిన్నే నమ్ముతాము అనుకుంటారా? సో కామన్ సెన్స్ లేనట్టే అది. సో అందుకే మీరు సీ వాటర్ సర్వే ప్రకారం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 37.5% ఓట్లు వచ్చే అవకాశం ఉందంట. సో కూటమి బలోపేతం అయిందంట. సో వైసీపీకి సింగిల్ డిజిట్ ఫిగరే వస్తుంది. చూడండి ఎంత పరువు తక్కువ, 151 నుంచి 11కు పడిపోయి మళ్ళీ అక్కడి నుంచి ఇంకా కిందకి పడిపోతే ఎంత ఇబ్బందికరం. అందుకే సర్వేలు పాజిటివ్గా లేవు, జనం పాజిటివ్గా మారలేదు. న్యూట్రల్ ఓట్ బ్యాంకు వైసీపీ మీద కోపాన్ని ఇంకా తగ్గించుకోలేదు. సో దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ పార్టీ వైఖరిలో మార్పు లేదు. అమరావతి విషయంలో అదే మొండి వాదన, అదే పనికిమాలిన వాదన. అండ్ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి సబ్జెక్ట్ ఏమీ మాట్లాడకుండా సూపర్ 6 గురించి, దీని గురించి విమర్శ. అండ్ ఓడిపోయిన తర్వాత ఇప్పటి వరకు ప్రజా తీర్పును గౌరవించాము అని చెప్పడం, లేదా జనంలోకి వెళ్ళడం, ఒక మాసివ్గా బలమైన ప్రోగ్రామ్స్ చేయడం, సో విస్తృతంగా జనంలోకి వెళ్ళడం, అది కూడా చేయట్లా. కూటమి ప్రజా వ్యతిరేకతను వాడుకునే తరహా రాజకీయం కూడా చేయట్లేదు అనమాట. సో అందుకే ఎప్పుడు ఆ సంక్షేమ పథకాలు లేదంటే ఆ సూపర్ 6 దాని గురించి మాట్లాడుతూ ఉంటే జనం కూడా విసిగిపోయారు అనేది చెప్తున్నారు. సో వైసీపీ పరిపాలనలో ఏవైతే తప్పులు జరిగాయో వాటిని ఇప్పటికీ పార్టీ పరంగా కొనసాగిస్తున్నారు అని జనం అభిప్రాయం చాలా స్పష్టంగా ఉందన్నమాట. సో వీలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెద్దలు ఉన్నారు చాలామంది, రాజకీయంగా విజ్ఞులు ఉన్నారు చాలామంది. సో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేయాలి, పార్టీ పద్ధతి బాగాలేదు, సో మనం ఓడిపోయినప్పటికంటే ఇప్పుడు మరింత దిగజారాము, మనం ఏదో ఒక ఫేక్ పాలిటిక్స్, ఫేక్ ఐడియాలజీ సృష్టిస్తున్నాము, మన సొంత మీడియాతో ప్రచారం చేయిస్తున్నాము, మన సోషల్ మీడియా వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోస్టులు కొట్టిస్తున్నాము, జనం వ్యతిరేకిస్తున్నా, జనం తిడుతున్నా, జనం పొగుడుతున్నారు అని చెప్పి మనం డబ్బాలు కొట్టుకుంటున్నాము. కానీ ఈ ఒక రాజకీయ పార్టీ విధానం ఇది కాదు. మనం రియాలిటీలోకి వెళ్ళాలి, జనం ఇచ్చిన నెగిటివిటీని మనం యాక్సెప్ట్ చేయాలి అని ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఉద్బోధ చేయాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఆ ధైర్యం వైసీపీలో ఎవరికీ లేదు. సో ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి సార్ అనాల్సిందే, లేదా అన్న అనాల్సిందే. సో ఎవరు కూడా అలా చెప్పే సాహసం చేయరు. పోనీ ఎవరైనా సలహాదారులు చేస్తారా, జగన్మోహన్ రెడ్డి గారు అడ్వైజర్లు ఏమైనా చేస్తారంటే వాళ్ళు కూడా చేయరు. ఎంతసేపు అయినా నెల వచ్చిందా లేదా సంవత్సరం వచ్చిందా, డబ్బులు వచ్చాయా, మేమేదో సోషల్ మీడియాలో ప్రచారం చేసామా అనేటట్టే చేస్తున్నారే తప్ప అంతకుమించి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు మావిగన్ అనేది ఉంది, అది ప్యూర్లీ ఎవరో సలహా ఇస్తే వచ్చిందా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓన్ ఐడియా నుంచే వచ్చిందా అంటే నాకు తెలిసి 99% ఓన్ ఐడియానే. ఎందుకంటే అమరావతి అనేది బ్రాండ్ ఉండకూడదు. అమరావతి మీద అదే వ్యతిరేకత, అదే పగ, అదే ప్రతీకారం కొనసాగాలి. అమరావతి పూర్తయ్యే కొద్దీ
చంద్రబాబు గారికి పేరు వస్తుంది. కాబట్టి అది రాకూడదు అంటే అక్కడికి పెట్టుబడులు రాకూడదు. పెట్టుబడులు రాకూడదు అంటే మనం ఆల్టర్నేటివ్ మరొకటి చూపించాలి. మనం అధికారంలోకి వస్తే అమరావతి ఉండదనే సంకేతాలు ఇవ్వాలి. కాబట్టి మావిగన్ అనేది తీసుకొచ్చారు. సో అది జనంలో వ్యతిరేకత వచ్చినా సరే సాధారణంగా ఇతర రాజకీయ పార్టీలు అయితే జనం ట్రోల్ చేస్తే జనంలో వ్యతిరేకత వస్తే భయపడతారు, వెనకడుగు వేస్తారు. కానీ వైసీపీలో మాత్రం స్ట్రాంగ్గా ముందుకెళ్తారు. వాళ్ళకున్న బలమైన మీడియాతో, వాళ్ళకున్న బలమైన సోషల్ మీడియాతో స్ట్రాంగ్గా ముందుకెళ్తారు. దెబ్బతిన్నా ముందుకెళ్తారు. అదే వైసీపీతో సమస్య. ఇప్పుడు వాళ్ళు దెబ్బలు తింటున్నారు, ముందుకెళ్తున్నారు, దెబ్బలు తింటున్నారు, ముందుకెళ్తున్నారు. ఆ ఫలితమే, ఆ దరిద్రగుట్టు రాజకీయ విధానం ఫలితమే ఓటింగ్ శాతం భారీగా తగ్గడం, సీట్లు కూడా సింగిల్ డిజిట్కి పడిపోయే ప్రమాదంలో ఆ పార్టీ పడడం. థ్యాంక్ యూ.